హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నా గార్డెన్‌లోని మొక్కలకు మంచి పోషక ద్రావణాన్ని ఇవ్వబోతున్నాను. మొక్కలు ఏపుగా పెరగడానికి, ఈల్డ్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. నెలకొకసారి ఈ ద్రావణాన్ని ఇవ్వడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. ఫస్టు నేను దాదాపు ఒక 40 గ్రాములు శనగలనైతే తీసుకున్నానండి. ఈ శనగలు ఒక 18 అవర్స్ వరకు బాగా నానబెట్టాను. ఇందులో మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలైతే ఉంటాయి. నానబెట్టిన తర్వాత ఈ శనగల్ని గుడ్డలో కట్టడం వల్ల చక్కగా మొలకలైతే వచ్చాయి. తర్వాత నేను తీసుకున్నది నల్ల మినువులండి. ఇవి కూడా అసలు బాగా వస్తాయో రావో మొలకలు అనుకున్నాను. చాలా బాగా వచ్చాయి. నల్ల మినువుల్లో కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ ఇలాంటి పోషకాలైతే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. మొక్కల గ్రోత్ బాగుండడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని కూడా ఒక 18 అవర్స్ నానబెట్టిన తర్వాత గుడ్డలో కట్టించాను. 2 డేస్ కల్లా చక్కగా పెద్ద పెద్ద మొలకలైతే వచ్చాయి. వీటిని మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నేను తీసుకున్నది నల్ల నువ్వులండి. నువ్వులు తెలుసు కదండీ! ఇందులో కాపరు, కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ లాంటి పోషకాలైతే ఉంటాయి. మొక్కలు హెల్తీగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవైతే ఒక్కరోజు కొంచెం ఎక్కువ పట్టొచ్చు. కానీ నేను ఫ్రెష్‌గా ఉండే తాజా నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల త్వరగానే జర్మినేట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా జర్మినేట్ అయ్యాయన్నమాట. చాలా బాగా మొలకలైతే వచ్చాయి. ఇది మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి శక్తి మొక్కలకొస్తుంది. గ్రోత్ అనేది చాలా బావుంటుంది. తర్వాత నేను తీసుకున్నది రాగులు. ఇక్కడ నేను బాగా పాత రాగులనైతే తీసుకున్నానండి. అందువల్ల ఇప్పుడిప్పుడే జర్మినేషన్ అనేది స్టార్ట్ అయింది. మీరు ఫ్రెష్‌గా ఉండేటువంటి రాగులను తీసుకోవడం వల్ల మొలకలనేవి బాగా వస్తాయి. రాగుల్లో కూడా ఐరన్, కాల్షియం లాంటి మంచి పోషకాలైతే ఉంటాయి. మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలని మనం ఈ విధంగా ఇవ్వచ్చు. నేను 4 రకాలు తీసుకున్నాను కదా! శనగలు, నువ్వులు, మినువులు, రాగులు తీసుకున్నాను. ఇవే కాకుండా పెసలు, గోధుమలు, బొబ్బర్లు లాంటి వాటిని కూడా తీసుకొని మొలకెత్తించి మనం మొలకల ద్రావణాన్ని ప్రిపేర్ చేసి మొక్కలకివ్వడం వల్ల మొక్కలు బాగా ఏపుగా పెరగడమే కాకుండా మొక్కలు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా ఈ ద్రావణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇలాగా కొంచెం పేస్ట్‌గా తయారు చేసుకున్నాను. మరి ఎక్కువ హీట్ జనరేట్ అయ్యే వరకు మిక్సీ పట్టకూడదు. ఇలా తయారు చేసుకున్నాక ఈ పేస్ట్‌నైతే ఒక బకెట్‌లోకి తీసుకుంటున్నాను. నెలకొకసారి దీన్ని ఇవ్వచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీంతో పాటు నేను ఓడబ్ల్యూటీసీ సొల్యూషన్ అయితే తీసుకున్నాను. ఓడబ్ల్యూటీసీ ఎలా తయారు చేయాలో మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా కావాలంటే లింక్ ఇస్తాను. చెక్ చేయండి. ఒక 2 లీటర్స్ ఓడబ్ల్యూటీసీని అయితే తీసుకున్నాను. ఈ ఓడబ్ల్యూటీసీ వాడటం వల్ల మనం ఇచ్చే పోషకాలు రెట్టింపు రిజల్ట్ ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు దేశవాళీ ఆవు గోమూత్రాన్ని అయితే తీసుకున్నాను. ఈ గోమూత్రం అనేది బాగా పాతదండి. దాదాపు ఒక 1 ఇయర్ అవుతోంది. దాదాపు 10 నెలల వరకు అయింది. దీన్ని ఇవ్వడం వల్ల మొక్కలకు చాలా ప్రయోజనాలుంటాయి. గోమూత్రాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మొక్కలకనేది మన ఛానల్‌లో ఉంది. మీకు లింక్ ఇస్తాను. కావాలంటే చూడండి. నేను గోమూత్రం మరీ ఎక్కువగా వాడకూడదండి. నేను దాదాపు ఒక 250 ఎంఎల్ వరకు గోమూత్రాన్ని అయితే తీసుకున్నాను. దేశవాళీ ఆవు గోమూత్రాన్ని అయితే తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ చేశాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొలకల ద్రావణాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని దాదాపు 30-36 అవర్స్ వరకు దీన్ని ఇలా ఉంచాను. ఫెర్మెంట్ అయిన తర్వాత మంచి పోషక ద్రావణం అనేది తయారైంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలని అందిస్తూ మొలకలు ఇవ్వడం వల్ల మొక్కలు గ్రోత్ హార్మోన్స్‌ని పెంచుకొని ఏపుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్కలకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా డిసీజ్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఈ సమ్మర్‌లో ఎలాగో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదండీ! ఇలా ట్రై చేయవచ్చు. అయితే దీన్ని డైరెక్ట్‌గా ఇవ్వకుండా మనం ఎంత సొల్యూషన్ అయితే తీసుకున్నామో దానికి 7, 8 టైమ్స్ వాటర్‌ని అయితే కలుపుకోవాలి. ఇలాగ నేను వాటర్‌ని అయితే మిక్స్ చేశాను. ఎప్పుడు కూడా సమ్మర్‌లో మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌ని ఇస్తూ ఉండాలండి. మన ఛానల్‌లో అయితే చాలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. చూడండి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌ని ఇవ్వడం వల్ల మొక్కలు ఆ నీటిని తీసుకోవడమే కాకుండా పోషకాలను కూడా గ్రహించి బాగా పెరగడానికి ఉంటుంది. యాక్చువల్‌గా అయితే సమ్మర్‌లో ఆ హీట్ వల్ల మొక్కలు సరిగా పెరగలేకపోతాయి. అటువంటప్పుడు మనం ఇలాంటి సొల్యూషన్‌ని మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది. నేను నా గార్డెన్‌లోని వంకాయ మొక్కలు, మిగతా కాయగూర మొక్కలు అన్నిటికి కూడా వీటినైతే ఇస్తున్నాను. ఈ వంకాయ మొక్కలైతే ఇప్పుడిప్పుడే పూత, పిందె మీదైతే ఉన్నాయి. కొంచెం కొంచెం సరిపడినంత వీటికైతే ఇస్తున్నాను. పళ్ళ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. చక్కగా ఇలాంటి సొల్యూషన్‌ని నెలకొకసారి మన గార్డెన్‌లోని మొక్కలకు ఇవ్వడం వల్ల ఈ సమ్మర్‌లో కూడా మంచిగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మన ఛానల్‌లో అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారా స్టార్ ఫ్రూట్ మళ్ళీ చిగురించి
చక్కగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల పళ్ళ మొక్కలకు కూడా దీన్ని ఇచ్చుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా ఎక్సెస్‌గా దేనికి ఇవ్వకూడదు. సరిపడినంత మాత్రమే ఇచ్చుకోవాలి. మనం రెగ్యులర్‌గా ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌తో పాటు దీన్ని కూడా నెలకొకసారి ఇవ్వడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. చూసారా చక్కగా ముద్ద మందారం ఎంత బాగా విరబూసిందో. ఈ సమ్మర్‌లో అయితే మందారాలు చాలా బాగా పూస్తాయండి. మీకు కావాలంటే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. చూడండి. ఇంకా గులాబీలకు కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలనేది కూడా మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. చూసారు కదా! ఈరోజు మొక్కలు బాగా పెరగడానికి మంచి పోషక ద్రావణాన్ని అయితే ఇచ్చాను. వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్